హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానీస్ కిచెన్. ఇవాళ పచ్చి టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూను జీలకర్ర వేసుకోండి. అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇందులో పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. కట్ చేయకండి, కట్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది. మీకు కారం ఎంత కావాలో అంత తగినంత వేసుకోండి. ఇందులోనే పెద్ద సైజు ఎర్రగడ్డ కూడా వేసుకోండి. చింతపండు కూడా ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోండి. ఇవన్నీ బాగా నూనెలో బాగా వేయించుకోండి. ఒక గోల్డెన్ కలర్, రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇది అన్నానికి, చపాతీకి బాగుంటుందండి. తెల్లగడ్డలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా నూనెలో వేయించుకోండి. తర్వాత అలాగే కొత్తిమీర కూడా ఇందులో వేయండి. ఇవి కూడా బాగా వేయించుకోండి. ఇది కూడా బాగా వేగుతుంది కదా, చూడండి ఇలాంటి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇవంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే పెనంలో మళ్ళీ కొద్దిగా నూనె 2 నుంచి 3 టీ స్పూన్లు నూనె వేసుకొని ఒక 3 నుంచి 4 వంకాయలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. బాగా వేగనివ్వండి ఆయిల్లో. వంకాయలు పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు కదా. బాగా నూనెలో దూరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోండి. బాగా వేయించేయండి దీన్ని. ఇది ఆయిల్లో బాగా ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అంత సపరేట్గా తీసుకోండి. ఆయిల్లో వేయించిన తర్వాత వంకాయలన్నీ పక్కకు తీసుకోండి. చూసారా బాగా వేగాయి. అదే పెనంలో మళ్ళీ 2 నుంచి 3 టీ స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు పచ్చి టమాటాలని యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా నూనెలో వేగనివ్వండి. ఇలాగే వేగనివ్వండి. పచ్చి టమాటాలు కదండి, కొంచెం టైం పడుతుంది. ఊర్లో అయితే కట్టెల పొయ్యిల మీద భిన్న అయిపోతుందండి. ఇది స్టవ్ కదా, కొంచెం నిదానంగా మనం వేయించుకోవాలి. అంతా నూనెలో మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ. పచ్చి టమాటాలు కదా, మనం పండు టమాటాలతో చేసేదానికంటే పచ్చి టమాటాల్లో చేసేది చాలా బాగుంటుంది. వంకాయలు కూడా యాడ్ చేశారే అని అడగచ్చు మీరు. 2-3 యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ కూడా బాగుంటుందండి. పచ్చి టమాటాలే కాకుండా పచ్చిది కూడా చేయొచ్చు, కానీ ఇలా వంకాయ వేయడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మొత్తం అందులోనే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కొత్తిమీర, తెల్లగడ్డ మొత్తం అందులోనే వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి. అన్నీ కలిపి ఒకసారి వేయించుకోండి. ఇది రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి, అంత టేస్ట్ వస్తుంది. ఇక్కడ నాకు ఈ సిటీలో టైం దొరకదు కాబట్టి నేను రోట్లో రుబ్బి చూపించలేకపోతున్నాను. సో అందుకని నేను ఇది కుక్కర్లో పెట్టుకుంటానండి మొత్తం. అందుకని సపరేట్గా అన్నీ వేయించుకున్నాను ఫస్ట్గానే. కుక్కర్లో అయితే వేయించేకి బాగుండదు, అంత టేస్ట్ కూడా ఉండదు. పెనంలో అయితే బాగా వేయించుకునేయచ్చు. వేయించుకున్న తర్వాత నేను మొత్తం అంతా కలిపిన ఒక 5 నిమిషాలు వేయించి మళ్ళీ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. అంతా కుక్కర్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు చూసారా, ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం అంతా కలబెట్టిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. చాలా వద్దు, ఒక 1/2 గ్లాస్ చాలండి. ఉడికే మాత్రం
ఒక్క విజిల్ పెట్టండి చాలు. 2-3 విజిల్ వేసారంటే చాలా మెల్ట్ అయిపోతుంది, బాగుండదు. రోట్లో అయితే మనం ఎంత కావాలో అంత రుబ్బుకోవచ్చు కచ్చాపచ్చగా. చూసారా, ఒక విజిల్ ఉడికింది. ఇప్పుడు ఇలా పప్పుగుత్తి తీసుకొని మొత్తాన్ని ఎనుపుకున్నానండి. నేను అంతా రుద్దేశాను. చూసారా, తిరగబాత వేయాల్సిన అవసరం కూడా ఉండదండి, అలాగే తినొచ్చు. కానీ నేను తిరగబాత వేస్తున్నాను. చూసారా, అంతా మెత్తగా ఉడికిపోయింది. ఇది సంగట్లకి, రైస్లకి, చపాతీలకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తిరగబాత పెట్టుకున్నాం. మొదలుగా నూనె వేసుకొని సాసులు వేసుకున్నామండి. ఎర్రగడ్డ, ఎండుమిరపకాయ, కరివేపాకు అంతా నూనెలో వేసుకొని బాగా వేయించుకొని ఈ మనం ముందుగా రుద్దుకున్న పప్పుని చట్నీ ఏదైతే ఉందో దాన్ని నూనెలో కలుపుకోవాలి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి.